బొబ్బట్టు తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా సింపుల్గా అండ్ హెల్తీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈరోజైతే నేను ఫ్రైడే ప్రసాదంగా చేసుకున్నాను అనమాట. గిన్నెలో నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మరో పక్కన నెయ్యిలో 1 కప్ ఉప్మా రవ్వ మంచిగా ఫ్రై చేసుకున్నాక 3 కప్స్ వాటర్ వేసుకున్నానండి. మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, 1 కప్పు బెల్లం, నెయ్యి వేసుకొని మంచిగా దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అలా అయినా హల్వా తినొచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకుంటే ఈ విధంగా బొబ్బట్లు చేసుకోండి, చాలా బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండిలో నేను 1/2 టీ స్పూన్ పసుపు, నెయ్యి వేసుకొని పాలు వేసుకొని కలిపేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతి హెల్ప్తోనే ఈ విధంగా మనం స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ చేసుకున్నాం కదా, లడ్డులా చుట్టి లోపల పిండిలో స్టఫింగ్ చేసుకొని బటర్ పేపర్ పైన నెయ్యి అప్లై చేసి ఈ విధంగా చపాతీలాగా చేసుకొని ప్యాన్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసి 2 సైడ్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి. నెయ్యితో కాల్చుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ బొబ్బట్లు వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. కొంచెం పాలలో షుగర్ వేసుకొని కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట.